నమస్తే, మీరు చూస్తుంది భూమిపుత్ర, నేను క్రాంతి. ప్రస్తుతం మనం నల్గొండ మండలం మేళ్ళదుప్పలపల్లి గ్రామ సమీపంలో ఒక కోళ్ళ ఫామ్ దగ్గర ఉన్నాం. అంటే నాటుకోళ్ళు, సీమకోళ్ళు, అదేవిధంగా కడక్నాథ్, అసిల్ క్రాస్, సిల్క్, అంటే ఈ 5 రకాల కోళ్ళ బ్రీడ్ అమ్ముతున్న ఒక రైతు మనతో ఉన్నారు, విజయ్. అదేవిధంగా నాటుకోళ్లను అతి తక్కువ ఖర్చుతో, ఫీడ్ ఖర్చుతో ఎలా పెంచుకోవచ్చాలో అన్న దాంట్లో ఆయన ప్రయోగాలు చేసి ఇప్పటికే BSF తోటి కొంత ప్రయోగాలు నడిపించారు. అదేవిధంగా సొంతంగా కూడా ఫీడ్ తయారు చేస్తున్నారు. సో రైతులు, నాటుకోళ్ళు కొనుక్కొనిపోయిన రైతులు అతి తక్కువ ఖర్చుతో కోళ్ళని ఎలా పెంచుకోవాలో, అదేవిధంగా ఫీడ్ ఎలా తయారు చేసుకోవాలో, లేదంటే ఫీడ్ ఎక్కడ దొరుకుతుంది, నాటుకోళ్ళు డే బేబీస్ అయితే ఎంత కాస్ట్, అదేవిధంగా ఒక 200 నుంచి 250 గ్రాముల యావరేజ్న అయిన తర్వాత కొనుగోలు చేస్తే ఎంత ఖర్చు వస్తుంది, ఈ వివరాలన్నీ ఈ ఫామ్ను నిర్వహిస్తున్న రైతు విజయ్ని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. నమస్తే విజయ్. నమస్తే అండి. అయితే ఇక్కడ ప్రధానంగా మీ దగ్గర 5 రకాల నాటుకోడి పిల్లలు అమ్ముతున్నారు. అవునండి. సో పెద్ద కోళ్ళు తక్కువ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. ఆ సెక్షన్ వేరే ఉంటుంది. ఆ సెక్షన్ వేరే. సార్ మనం ఇప్పుడున్న ఫామ్ అయితే ఓన్లీ పిల్లలకు సంబంధించింది. దాంతో ఫీడ్ కూడా. సో అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పిల్లలు అమ్ముతున్నారు, అదేవిధంగా ఫీడ్ ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, రైతుల మీద భారం పడకుండా నాటుకోళ్ళ ఫాముల్ని ఎట్లా నిర్వహించుకోవాలి, ఈ విషయాలన్నీ మీకున్న సమాచారం, మీ అనుభవంతో వివరించండి. నేను 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ ఒక 2 ఇయర్స్ వరకు మనకు ఎన్నో విధాలుగా చేసినాం, ఎఫెక్ట్ పడ్డది. ఏడబడ్డది అయ్యా తెలుసుకుంటే ఫీడే మెయిన్. సో రైతుకు భారం ఫీడే అండి. మనం పోయి కొంటాం అండి, 40 రూపాయలు 30 రూపాయలు పెట్టి కొంటాం, తీసుకొచ్చి ఆడేస్తాం. దాన్ని పెంచే విధానం తెలియదు. తెలియక ఫీడ్ ఏదో ఇంట్లో ఉన్నాయి, రైస్ వేద్దాం, బయట పోయి గరక తింటుంది అయిద్ది అనుకుంటే కాదండి. అది మన ఊళ్ళో కూలర్లకి అయితే ఓకే, అది ఇంట్లో పెంచుతాం, ఒక 4-5 పెంచుతాం, అది వేరు. ఒక కమర్షియల్గా చేయాలి, 10 రూపాయలు సంపాయాలి అనుకున్నప్పుడు ఒక సిస్టమ్ చేయాలి, సిస్టమ్ ఉండాలి. దానికి పెట్టే ఫీడ్ విధానం వేరే ఉంటుంది, పెంచే విధానం వేరే ఉంటుంది, డిసీజ్ రాకుండా పెంచుకునే విధానం వేరే ఉంటుంది. ఇదంతా తెలియక ఏంటంటే కొన్ని చూసుకొని వాళ్ళ మాటలు వీళ్ళ మాట పోయేసి చాలా 90% లాస్లో నడుస్తుందండి. ఫార్మర్స్ భయపడుతురు, పోతురు. ఒక అడిగేసే లోపు ఫెయిల్యూర్ అయ్యేసరికి మళ్ళీ వెనక తిరిగి చూడట్లేరు. అయిపోయింది, దానికి ఫుల్ స్టాప్. ఇక వాడ ఫెయిల్ అయినాం, దేనికైనాం, ఎక్కడ లాస్ అయినాం, అదొక్కటి మనిషి అనుకుంటే చేయగలుగుతారండి. ఫెయిల్యూర్ ప్రతి ఒక్కరికి ఫెయిల్యూర్ ఉంటుంది, ఫెయిల్యూర్ లేని మనిషే లేడు. సో మీరు ఎట్లా సక్సెస్ చేస్తున్నారు? నేను ఇదంతా అయిన తర్వాత నాకు మేజర్ ప్రాబ్లం ఫీడ్ సార్. ఆ ఫీడ్ ఏందా అనుకుంటే నాకు ఒక ఆప్షన్ దొరికింది, BSF అన్నది, బ్లాక్ సోల్జర్ ఫ్లై. అదొక ఆప్షన్ దొరికింది. అది 2 ఇయర్స్ నుంచి నేను కంటిన్యూ చేస్తున్నా. నేను మరల్స్కి వాడినా, ప్లస్ నాటుకోళ్ళు, మరల్స్ కొరమేన్ కూడా దాని మీద మొత్తం ప్రయోగాలు చేసిన, దాని మీద పిల్లెట్స్ తయారు చేసిన, అంతా చేసిన. నా మేజర్ బిజినెస్ ఏంటంటే నా పౌల్ట్రీ ఫస్ట్ నుంచి గిట్ట, కాబట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాను అనమాట. అదొకటి. మనం ఇంకో ఫీడ్ ఇద్దాం అనుకుంటే మనం అన్నం వండి ప్రోటీన్ ఫీడ్ ఉంటుంది, అది మిక్స్ చేసుకొని ఇస్తే మనకు 20 రూపీస్లో ఫీడ్ తయారైపోతుంది. కేజీ 1 kg వచ్చేసి 20 రూపీస్ లెక్క తయారైతుంది. మనము రైస్ ప్లస్ మన దగ్గర ఉన్న ప్రోటీన్ ఫీడ్ ఉంటుంది, మన కాడ 35% ప్రోటీన్ ఫీడ్ ఉంటుంది. రైస్ అది కొంచెం చీరు సమపాలన కొంచెం మిక్సింగ్ ఉంటుంది, ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం మీరు వాడుకుంటే 20 రూపీస్లో అయిపోతుంది. ఇందులో కష్టం అండి, కష్టం చేస్తేనే ఇందాక రావాలి. నేను బ్యాగులు కొంటా, ఒక టన్ను తెప్పిస్తా, పోస్తా, కాదు అది కాదు. కష్టపడితేనే పైసా, కష్టపడింది రూపాయి అయితే రాదు. నేను ఫోన్ చేస్తే టన్ వస్తుంది, 4 బస్తాలు పోద్దాం చేద్దాం అంటే కాదండి, కాదు, అసలు వర్కౌటే కాదు. కొనుక్కొచ్చి పోస్తా అంటే వర్కౌట్ కాదు. సో అంటే మనం కొనుక్కొచ్చే ఫీడ్ అయితే ఎంత ఉంటుంది, మనకు కేజీ ఎంత పడుతుంది? అది ఫ్రీ స్టార్టర్ వచ్చేసి నీకు 48 రూపీస్ దాకా ఉందండి. 50 రూపాయలు నీకు ట్రాన్స్పోర్ట్. అదొకటి. ఇంకో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్లో ఫ్రీ స్టార్టర్ వాడతాం, అందులో ఒక 35% కిందనే పోతుంటుంది. వేస్టేజ్ పోతుంది. అదే నువ్వు ఒక పిల్లకు వచ్చేసి 1 వీక్ తర్వాత నుంచి లారో అలవాటు చేసుకోరనుకోండి, వేస్టేజ్ ఉంటుంది. BSF నేను 2 డేస్ నుంచే వాడతా అండి. సెకండ్ డే నుంచి తినగలుగుతుంది. ఒక చిన్న సైజ్ ఒక లార్వాని దాన్ని అలవాటు చేస్తుంటాం. లారం పొడుచుకొని తింటుంటుంది. ఒక దాన్ని 4-5 పొడుచుకొని తింటుంటాయి. అంటే అలవాటు అయిపోద్ది దానికి.
అది నేచర్ సార్ అది. సో మీరు బిఎస్ఎఫ్ ఎట్లా తయారు చేస్తారు? బ్లాక్ సోల్జర్ ఫ్లైని ఎట్లా? నేను రెస్టారెంట్ వేస్ట్తో తయారు చేస్తాను, నాకు కొంచెం దొరుకుతుంది. ఇప్పుడు అది లేని పక్షంలో మనకు బీర్ పూస ఒకటి ప్లస్ మనకు పామాయిల్ వేస్ట్ దొరుకుతుంది, ఆ రెండు మిక్సింగ్ చేస్తా, మిక్సింగ్ చేసి చేస్తా. నాకు అది మొత్తం వచ్చేసి నాకు 25 రూపీస్లో పడుతుంది. బిఎస్ఎఫ్ కూడా 25 రూపీస్, 25 రూపీస్లో పడుతుంది. ఇందాకన్నా ప్రోటీను రైస్ అవన్నీ చీర కలిపితే కూడా 20 రూపీస్ పడుతుంది. 20 ఇది 25 పడుతుంది. అది ఏంది మనకు వేస్ట్ అయితే తెచ్చుకోలేము అనుకున్నప్పుడు బీర్ పొట్టు ఒకటి, పామాయిల్ పొట్టు ఒకటి, పామాయిల్ వేస్ట్ ఉంటుంది, స్లర్జ్ అని, ఆ రెండు మిక్సింగ్ ఉంటుంది. అది చేసుకుంటే కల్చర్ కూడా ఈజీగా ఉంటుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దాన్ని చేయడం వల్ల మనకు కంపోస్ట్ వస్తుంది. ఆల్మోస్ట్ నీకు సగం పేమెంట్ అందులో వెళ్ళిపోతుంది కంపోస్ట్ అమ్ముకోవడం వల్ల. మార్కెట్ చేసుకోవచ్చు. ప్యూర్ కంపోస్ట్ సార్ మనది, ప్యూర్ కంపోస్ట్. 5 రూపీస్ నుంచి 10 రూపీస్ అమ్ముకోవచ్చు సార్. అమ్ముకునే విధానం బట్టి ఉంటుంది ఒక ఫార్మర్కి. వెళ్ళిపోద్ది అందులో. నీకు 50% నీకు ఇక్కడ ప్లస్, ఇక్కడ మీరు పే చేయాల్సి వస్తుంది. మీకు ఏంటంటే కష్టపడితే సార్ ఫలితం ఉంటుంది. ఏదో పైన ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తా 4 రోజులు చేస్తా అంటే కాదు. ఇది కామెంట్లకు దాంట్లోకి తప్ప 10 రూపాయలు సంపాదించుకొని నేర్చుకోవాలి. కానీ ఈరోజు కాలవేట నడుస్తుంది, డిజిటల్ ప్రపంచంలో బతున్నాం సార్. ఇలా దాని తగ్గట్టే పోవాలి మనం. కష్టపడితేనే ఫలితం ఏదైనా, లేనిది లేదు. సో మనం బిఎస్ఎఫ్ తయారు చేసిన తర్వాత మిగిలే కంపోస్ట్ కూడా మనం అమ్ముకోవచ్చు. కంపోస్ట్ బయటకు అమ్ముతాం, బిఎస్ఎఫ్ ఏమో పిల్లలకి వేస్తాం, అంతే కదండి. ఇప్పుడు కంపోస్ట్ మనకు ప్యూర్ కంపోస్ట్ సార్. మనకి కంపోస్ట్ ఏంటంటే వేరే కంపోస్ట్కి వాళ్ళకు 2 months పడుతుంది సార్. 45 days 2 months పడుతుంది. వర్మీ కంపోస్ట్ జస్ట్ మనకు వచ్చేసి 10 నుంచి 15 daysలో అయిపోతుంది, రెడీ అయిపోతుంది కంపోస్ట్. ప్యూర్ కంపోస్ట్ నువ్వు అందులో ఏం కలుపుకుంటే ఏంటంటే ఫార్మర్కి ఇచ్చేసుకుంటే అతను కలుపుకుంటాడు. వాళ్ళు అది కలుపుతారు. అందులో 25% కంపోస్ట్ ఉంటుందండి, మిగతా మొత్తం వేస్టేజ్. ఇది ప్యూర్ అండి. రైతుకు డైరెక్ట్ తీసుకొచ్చి మన కానీ ఇవ్వచ్చు, మనం డైరెక్ట్ ఇవ్వచ్చు. మనం ఏదో ప్యాక్ చేసి ఇచ్చి అంత అవసరం లేదు. కొంచెం వెళ్ళినా సరే డిమాండ్గా అమ్ముకోవాలంటున్నాను. ఇప్పుడు మనం బిఎస్ఎఫ్ తయారు చేసుకోవడానికి ఎగ్ సపరేట్ తెచ్చుకోవాలా? మళ్ళీ సపరేట్ ఏం లేదు, డెవలప్ చేసుకోవాలి. ఎగ్ మనమే తయారు చేస్తామండి. బ్రీడింగ్ సెక్షన్ మనకు ఉంది, మనమే మొత్తం సప్లై చేస్తున్నాం. బిఎస్ఎఫ్ ఎగ్ మనకు మన కల్చర్ వాడుకోగా మిగిలింది మనకు తోటి రైతులకు ఇస్తున్నాం. సో ఇప్పుడు ఇది మనం నాటుకోళ్ళకు సంబంధించిన ఫీడ్ గురించి మాట్లాడినాం. అంటే బిఎస్ఎఫ్ కానీ లేదంటే ప్రోటీన్ ఫుడ్ తయారు చేసుకోవడం, అది ఖర్చు తక్కువ పడుతుంది రైతుకి. మనం ఫ్యాక్టరీలలో కొనుక్కొచ్చే ఫీడ్ కంటే ఇది 50% తక్కువ పడుతుంది. సో బ్రీడ్స్ ఏమేమి అమ్ముతున్నారు మీ దగ్గర? నేను అసిల్ అమ్ముతాండి. అసిల్ క్రాస్, మన సీమ కోళ్ళు, గిన్ని ఫాల్స్, ఇంకోటి సిల్కీ ఫ్యాషన్ కోళ్ళు ఉంటాయి, కడక్నాథ్. అయితే మనకి టర్కీ వైట్ పికింగ్ బాక్స్ రావాలి, అవి బాతులు అవి రాలేదు. అవి సో ఇప్పుడు మీ దగ్గర 5 వెరైటీస్ ఉన్నాయి. వీటి రేట్ ఎట్లా అమ్ముతున్నారు? డే బేబీస్ అయితే ఎట్లా, లేదంటే మీరు ఇందాక మాటల్లో చెప్పారు అంటే 1/4 కిలో అట్లా 200-250 యావరేజ్లో అమ్ముతామని. అంటే కాస్ట్ ఎట్లా ఉంది మీ దగ్గరకు వచ్చి? మనకు అసిల్ క్రాస్ అయితే 40 రూపీస్ ఉంటుందండి డే బేబీ. మనకు 35 days నుంచి 40 days మధ్యలో 250 నుంచి 300 grams ఇస్తాం మనం. ఓకే, అది వచ్చేసి మనకి 110 పడుతుంది. 110 పడుతుంది. సో మీ దగ్గరనే 2 months పెరుగుతుందా? 1 month అండి. 1 month నుంచి 35 చేతికి ఎప్పుడు వస్తుంది? 1 కిలో దాటడానికి 90 days అవుతుంది. 90 days 3 months అవుతుంది. సో మీ దగ్గర 1 month పెరిగిన బేబీని చికెన్ తీసుకపోతే మనకు 3 monthsలో 2 months పెంచే సరిపోతుంది. 2 months పెంచి సరిపోతుంది. వచ్చేస్తుంది. దాన్ని పెంచే విధానం కేజీన్నర వస్తుంది సార్. కేజీన్నర వస్తుంది. కేజీన్నర. సో అసిల్ 40 రూపీస్, 110 రూపీస్. 110. ఓకే. అసిల్ క్రాసే సార్ అని చెప్పింది. ఒరిజినల్ అసిల్ 80 రూపీస్ అండి. అది 80 రూపీస్. వన్ డే అంటే సోనాలి కంటే ఎక్కువ ఉంటుందా రేట్? ఎక్కువ ఉంటుంది. ఎందుకని? అది ఫైటర్ సార్. అది ఏది? ఫైటర్స్. అసిల్ అన్నది ఫైటర్స్. ఓకే. అది మార్కెట్లో 150కి అమ్ముతుంది. యాక్చువల్లీ మనకు వచ్చే ప్రైస్ 80. ఓకే. సో మీకు హ్యాచరీ ఉంది అన్నారు కాబట్టి తక్కువకి ఇవ్వగలుగుతున్నారు. అంతే, రీజనబుల్ ఇది. సిల్క్ ఎంత వస్తుంది? సిల్క్ మనం 1 month అమ్ముతాం అండి. 1 month తర్వాత అమ్ముతాం. అది పెంచడం 150 రూపీస్. అది 150. కడక్నాథ్ 150. గిన్ని సీమకోళ్ళు కూడా 150. సో మిగిలిన 150 ఎక్సెప్ట్ ఒక అసిల్ క్రాస్ మాత్రమే 110 రూపాయలు. మిగిలిన కూడా 150 రూపాయలు 1 month తర్వాత.
అన్ని వ్యాక్సిన్ వేసి ఇస్తామండి, టోటల్ వ్యాక్సిన్ వేసి ఇస్తాం. ఓకే. సో అంటే మీ దగ్గర రైతు తీసుకొని పోయినాక 2 months పెంచి సరిపోతుందా? అసలు క్రాస్ 2 months పెంచి సరిపోతుంది. మిగతా అయితే పెంచుకోవాలి సార్, అవి 3 months పెంచుకోవాలి. 3 months ఈజీగా పెంచుకోవాలి. ఓకే. సో ఇప్పుడు 100 కోళ్ళు అసిల్ క్రాస్ అనుకుందాం, మనకు 1 month 2 months పెంచితే కిలోన్నర వస్తుంది కదా. ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది మనకు 100 కోళ్ళని లెక్కలోకి తీసుకుంటే? మనం అది 4 kgs తిని కేజీన్నర అవుతుంది సార్. 4 kgs తిని కేజీన్నర, 1.5 నుంచి 1.8 వరకు వస్తుంది. ఓకే. మోటాలిటీ ఎట్లా ఉంటుంది వీటిలో? మోటాలిటీ 5 రకాల మోటాలిటీ ఏం ఉండదు సార్, మన మెయింటెనెన్స్లో ఉంటుంది. ఏదైనా మన మెయింటెనెన్స్లోనే ప్రతి ఒక్క దానికి మోటాలిటీ ఉంటుంది. నీకు ఏది చనిపోవాలన్నా చిన్నప్పుడే పోతుంది. నీకు ఆల్రెడీ ఓకే సైజ్ వచ్చిన తర్వాత ఏ బర్డ్స్ పోదు. అది చనిపోతుందంటే మేనేజ్మెంట్ ప్రాబ్లమే. సో రైతులు మీ దగ్గర నుంచి పిల్లలు తీసుకుపోయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి సార్? ఫీడ్ ఎట్లాగే వేస్తారు, ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాలి మోటాలిటీ జరగకుండా? మోటాలిటీ జరగకుండా ప్రతి వీక్ ఒకసారి అల్లం, వెల్లిపాయ, అలవేరా, శొంఠి, మిరియాలు, పచ్చి పసుపు మనం కొట్టించిన పసుపు ఆల్ మిక్సింగ్ చేసి ఇంత ముద్ద అండి, ఇంత ముద్ద గోళీలు చేసి ప్రతి దానికి వేయాల్సింది. దాని డైరెక్ట్ గొంతుల్ని, దాని జబ్బు రాకపోను అది మెయింటైన్ చేసి, అది కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటే ఏది అవసరం లేదు మీకు. ఓకే. సో మీకు అంటే మనకు ఈవెన్ కడక్నాథ్ అయినా మిగతా ఏ అయినా కానీ ఇదే ప్రాసెస్ ఏదైనా. మన దగ్గర ఏది ఎక్కువ మూమెంట్ ఉంది అంటే మీ షెడ్? మనకు అసిల్ క్రాస్ ఎక్కువ, అసిల్ క్రాస్, గిన్ని ఫౌల్స్ ఉంటాయి, చీమకోళ్ళు ఎక్కువ. చీమకోళ్ళు కూడా. ఎగ్స్ అమ్ముతారా ఏమన్నా మళ్ళీ? అంటే మీరు అంటే ఇక్కడ ఎగ్స్ ఏమమ్మండి, ఓన్లీ చిక్కు వరకే సార్, మంత్ వరకు. ఇక్కడ ఎప్పుడైనా ఏం చేయాలంటే చిన్నపిల్ల ఒక్కడ పెంచాలి, పెద్ద పిల్ల ఒక్కడ పెంచాలి, యాచరీ ఒక్కడ ఉండాలి, బిఎస్ఎఫ్ ఒక్కడ ఉండాలి. అంటే దానికి ఒక సెక్షన్ ఉండాలి. అంటే అన్ని ఒక దగ్గర ఉంచొద్దు సార్. సిస్టమ్ మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అంటే సిస్టమ్ ప్రకారం చేస్తేనే మనం ముందుకు వెళ్తాం. ఏదో చేస్తున్నాం గా మూలకు మేకలు కట్టేస్తాడు, ఈ మూలకు కోళ్ళు పెడతాడు, గాడ బర్గర్ సస్తున్నాడు సార్. ఎందుకు వస్తాయండి? ఒక్క దానికి వైరస్ తగిలిందంటే అన్నిటికీ అంటుతుంది. ఎమ్మటి ఒక 4 పోయినాయి సార్. పోయినా అంటే ఇమ్మీడియట్గా ఎవరిని అడగాల్సిన అవసరం, ఎవరిని అడగొద్దు గిట్ట. మీరు నా సలహా కానీ మీ సలహా కానీ మెడికల్ షాప్ వద్దు, డైరెక్ట్ పో. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో వెటనరీ హాస్పిటల్ ఉంటుంది, అలా పోయి పోస్ట్ మార్టం చెప్పి దాని ప్రాబ్లం ఏందో పర్ఫెక్ట్ తెలిసిపోద్ది. కడుపు నొప్పులు లేస్తున్నప్పుడు తలకాయ టాబ్లెట్ వేస్తే తగ్గదు, లేదు. ప్రతి రైతుకు చెప్పాల్సింది ఇదే. ఎవ్వరు దీంట్లో కాదు సార్. దాన్ని చూసి దానికి రోగం చెప్పలేము. ఇంకా పోస్ట్ మార్టం చేస్తేనే దాన్ని తెలుస్తుందండి, లేకపోతే తెలియదు. మెడిసిన్ వాడాలి, అదే వాడు. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్లు ఎందుకు పోతాయి అవి? ఆయన ఆలోచించి ఆయనకు ఫోన్ చేసి ఈయనకు ఫోన్ చేసి ఆయన చెప్పేలోపు 150 అవుతాయి. సోనాలికి అసలుకి ఎందుకంటే మేము చేసిన వేరే స్టోరీలలో కూడా అంటే మార్కెట్లో సోనాలికి ఎక్కువ డిమాండ్ ఉంది. ఇప్పుడు అంటే అక్కడ అమ్మే షాపులు వాళ్ళు కానీ లేదంటే చికెన్ తీసుకుపోతేందుకు వచ్చిన వినియోగదారులు కానీ దీన్ని చూస్తే ఒరిజినల్ నాటుకోళ్ళే ఉంటుంది కాబట్టి సోనాలికి ఎక్కువ డిమాండ్ ఉంది అని అన్నారు. మీరేమో అసిల్ అంటారు. అసలు అసిల్కు సోనాలికి తేడా అంటే? నేను కూడా సోనాలి ఇస్తా సార్, సోనాలి గట్ట ఉన్నాయి. లాస్ట్ బ్యాచ్ సోనాలి వేరే, మనకాడ వేరే ఉంది. అయితే రెండింటికి వ్యత్యాసం ఏంటంటే సోనాలికి ఏమో ఫెదర్ లాస్ కాదండి, అంటే ఈకల తోకలు పీక్కునే గుణం ఉండదు. అసిల్ క్రాస్కి ఈకల తోకలు పీక్కునే గుణం ఉంటుంది. దాని నోస్ కటింగ్ కానీ కరెక్ట్ దాన్ని మెయింటైన్ చేసుకుంటే షార్ట్ టైంలో ఎక్కువ వెయిట్ వస్తుంది అసిల్ క్రాస్. సోనాలి ఏంటంటే మీకు 4.5 months పెంచితే కదా 1.1, 1.2 వస్తుంది. ఇది నువ్వు ఇంకా నీకు అమ్ముడు పోలేదు, మార్కెట్ లేదు, ఉంచుకోను 3 kgs వరకు వస్తుంది. 3 kgs వరకు కూడా పెరుగుతుంది. కన్జ్యూమ్ తీసుకున్నప్పుడు పెరుగుతుంది, వెయిట్ వస్తుంది కదా. ఇప్పుడు అది పెరుగుతున్నప్పుడు మనకు వస్తుంది కదా సార్, వెయిట్ వస్తుంది కదా. ఇప్పుడు అదే సోనాలి ఉంది, ఎంత తిన్నా అంతకన్నా పెరగదు. 1.2 అంతే, 1.2, 1.3. మేల్స్ వచ్చేసి 1 లాస్ట్ ఎండ్, ఎంత తిను అంతే. ఇక 1.5 ఎండ్ మేల్. అంటే ఫార్మర్కు ఒక 10 రోజులు లేట్ అయింది సార్. ఆ 10 రోజులు ఫీడ్ మీద పడ్డట్టే కదా, ఆ వచ్చే లాభం పోయినట్టేగా. కానీ ఇదేమో వెయిట్ అవుతుంది, వెయిట్ వస్తుంది, ఫీడ్ తీసుకుంటే వెయిట్ వస్తుంది. ఇంకో ప్లస్ ఏంటంటే మనకి ఇప్పుడు తమిళనాడు కూడా రేట్ పెరిగింది సార్. దీనికి పెరిగింది. ఇంత ముందుకు 160, 170 ఉండే.
మనకు మంత్కు వచ్చేసి 3 lakhs మనకు తమిళనాడు నుంచి మన హైదరాబాద్కి వస్తాయండి. ఓకే. ఏ బర్డ్స్? బర్డ్స్, పెద్ద బర్డ్స్ వస్తాయి. పెద్ద బర్డ్స్ వస్తాయి. అప్పుడు 160, 150 ఉండేది. రీసెంట్గా ఒక 1.5 months అయింది, 2 months అయింది అటు ఇటు. ఓకే. 200 దాటింది సార్, దాటింది. ఓకే. 200 దాటింది. కానీ మనం బయట చికెన్ షాప్లలో పోతే 500, 550, 600. ఎన్ని రోజులు సార్ ఇది? ఇప్పుడు ఎప్పుడైనా ఒక ఫార్మింగ్ చేస్తున్నాం, ఆ ఫార్మింగ్ తగ్గట్టే ఉండాలి. ఎన్ని రోజులు అమ్ముతావు, ఎన్ని రోజులు తెలియదా? ఫార్మర్స్కి తెలియదా సార్? ఇప్పుడు నాటుకోడి ఇప్పుడు బయట తిరిగితే నాటుకోడి, లోపల పెంచితే పారం కోడి, అంతే తేడా. ఎప్పుడైనా నేను చెప్పే కొంచెం సూచన ఏంటంటే రైతులకి ఫ్రీ రేంజ్లో పెంచుకునేది తీసుకోండి. ఫ్రీ రేంజ్లో పెంచాలి. నాటుకోవాలండి. తోట లాంటివి ఉంటే చుట్టూ కాంపౌండ్ ఉండాలి. లేదు ప్లేస్ ఉంది సార్, ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది, ఇలా చెట్లు లేవు. చెట్లు లేని వ్యక్తి ఏం చేస్తాడు? ఫార్మరు కర్రలతోటి అక్కడక్కడ పందిర్లు వేసుకోవాలి. పందిర్లు వేసుకొని దానికి తీగ పారచ్చు, సొర తీగను అదో ఇదో నీడ లెక్క వస్తాయి. ప్లస్ ఇటు క్రాప్ వస్తుంది. చల్లుకుంటాం. అటు నీడ వస్తుంది, ఇటు క్రాప్ వస్తుంది. అయితే ఇప్పుడు మీరు బిఎస్ఎఫ్ ఫీడ్ గురించి నాటుకోళ్లకు దానా ఖర్చు తగ్గడం కోసం చెప్పారు. బిఎస్ఎఫ్ ఫీడ్ని ప్యూర్గా మన ఫారం కోళ్లకు అంటే దానికి వేసుకోవచ్చు అండి. అది గట్రా మన రీసెంట్గా ఎక్స్పెరిమెంట్ చేసిన నేను. ఎన్ని రోజులు ఒక 17 days చేసిన. వర్కర్స్ ప్రాబ్లం ఉండే నాకు, అది చేసినది. డే 2 నుంచి బిఎస్ఎఫ్ పూర్తి బిఎస్ఎఫ్ ఇచ్చిన, వేరే ఫీడ్ ఏం లేదు దానికి. అసలు కంపోస్ట్ కూడా తీయలేనిది. అసలు బాయిలర్ తినదా అని అవగాహన ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది. ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తేనే సార్ తెలిసేది. సో ఇప్పుడు బిఎస్ఎఫ్ పూర్తిగా తిన్నది కేజీని బావు దాకా వచ్చింది. ఎంత తిన్నది అది? ఎన్ని కిలోలు తిన్నది? అది వచ్చేసి అంత అది పర్టికులర్గా అయితే రాయలేదు సార్, అది రాయలేదు నేను. బిఎస్ఎఫ్ తిన్నది, పెరిగింది. బిఎస్ఎఫ్ తింటుంది, పెరుగుతుంది. అది నాకు కొంచెం వర్కర్స్ ప్రాబ్లం ఉండే, అప్పుడు నాకు కొంచెం విషయం ఉండే, నేను దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయినా. అసలు బాయిలర్ తినదా అదొక్కటే ఉండే. తింటుంది, పెరుగుతుంది. సో మనం రెగ్యులర్ ఫీడ్ కాకుండా బాయిలర్ కూడా తింటుంది. ఇంకొకటి ఆ బాయిలర్ కిట సేమ్ నాటుకోలకనే ఎగురుతుంది. బాయిలర్ కిట మనం పెంచే విధానం బట్టి బర్డ్స్ పెరుగుతాయి సార్. ఏదైనా మనం పెంచితేనే అట్లా పెరుగుతాయి. ఇంకొకటి, ఇప్పుడు మీ దగ్గర పిల్లలు కొనుక్కోపోతారు రైతులు, 2,000 1000 తీసుకుపోతారు. వాళ్ళకి మార్కెటింగ్ స్కిల్ లేదు అంటే మీరు బైబ్యాక్ ఏమన్నా ఉందా మీ దగ్గర? బైబ్యాక్ సిస్టమ్ ఇంతవరకు మనం పెట్టుకోలేదు సార్. కాకపోతే హెల్ప్ చేస్తాం. తీసుకుంటా చేస్తా, ఇవన్నీ మాటలు వద్దు, అయ్యేది చెప్దాం. ఎందుకంటే ఆ రోజు మార్కెట్ ఎట్టు ఉంటే వాళ్ళ అదే ప్రకారం మీతో డైరెక్ట్ కల్పించి తీసుకుంటారు. నేను గట్ట తీసుకుంటా అండి, తీసుకుంటాను. భరోసా ఇవ్వకూడదు సార్, ఏదైనా ఇవ్వద్దు. 100% బైబ్యాక్ అనేది లేదు. పరిస్థితులను బట్టి నేను కంపల్సరీ నీకు ఏడా ఆప్షన్ లేనప్పుడు ఓకే ఇది ఆ రేటు ఉంది, ఆ రేటు 10 మంది కనుక్కున్న తర్వాత దాని మీద ఒక 5 rupees ఎక్కువ ఇచ్చే తీసుకుంటా. నేను ఫార్మర్స్ తోటి చాలా క్లోజ్గా మూవ్ అవుతాయి సార్. ఇది చెప్పడం చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. అది ఇంకా ఏమైనా ఉన్నాయా ఈ నాటుకోళ్ళు పెంచాలనుకుంటున్న రైతులకు చెప్పాల్సిన సలహాలు, సూచనలు? నాటుకోడి పెంచుకోవాలని ఫస్ట్ అవగాహన రావాలి, దాని మీద అవగాహన ఉండాలి. అవగాహన లేనిది వాళ్ళు వేసి పెంచరు, నేను పెంచుతా అంటే కాదు. అది ఏమంటే కంపల్సరీ లాస్ట్లోకి వెళ్ళిపోతాడు సార్. ఇప్పుడు అసలు క్రాస్ ఉంది, ఎందుకు భయపడతారు అనుకున్నావు? దానికి మెయింటెనెన్స్ వేరే ఉంటుంది అసలు. అంటే ఎట్లా? దాని నోస్ కటింగ్ కానీ నోస్ కటింగ్ చేయాలి, పొడుచుకుంటాయి సార్, కంపల్సరీ పొడుచుకుంటాయి. ఏ రోజు నోస్ కటింగ్ చేయాలి, ఏ రోజు మెడిసిన్ వేయాలి, ఏ రోజు ఇంజక్షన్ వేయాలి, ఒక ఫార్ములా ఉంటుంది మన కాడ. దాని ప్రకారం మీకు ఇచ్చేస్తే సేమ్ ఒక రోజు అటు ఇటు కానీ కంపల్సరీ పని చేయాల్సిందే. ఏ పని పక్కన పెట్టని పని చేయాలి. అట్లా కంటిన్యూ చేస్తే నీకు 100% సక్సెస్ అవుతుంది. సో ఒక రైతు ఎన్ని అసలు కోళ్ళతోటి ఫామ్ స్టార్ట్ చేయొచ్చు? ఒకేసారి 1000 కాకుండా 100 కోళ్ళతో చేయమండి. 100 చాలు. 100 అనుకున్నప్పుడు పెద్దగా ఉంది అనుకోండి, వాళ్ళ నోస్ కటింగ్ అయితే అవసరం లేదు. షెడ్ పెద్దగా ఉండాలి. ఫ్రీ రేంజ్ ఉన్నప్పుడు 100తో స్టార్ట్ చేయాలి. నీకు ఆల్మోస్ట్ నాటుకోడే కదా సార్ అసలు అంటే, ఆ బ్రీడే నాటుది కదా.
ఎక్కడి నుంచి వస్తుంది మనకి బ్రీడ్? మనదే సార్, ఓన్ బ్రీడ్. ఇంకో రకం ఉంటుంది, అది ఎక్కువైనప్పుడు మనం తమిళనాడు తెప్పిస్తాం. మనకు వచ్చే కానీ దానికంటే ఎక్కువ ఆర్డర్ ఉందనుకో సార్, తమిళనాడు తెప్పిస్తాం. మనమేమో ముద్ద జుట్టు వస్తాయి, మన పంజం కోట్ టైప్లో బెరస జాతి టైప్లో వస్తుంటాయి. అక్కడ నుంచి వచ్చేమో జుట్టు వస్తుంది, ముద్ద జుట్టు వస్తుంది దానికి. అది లైక్ చేసే వాళ్ళు ఉంటారు చాలా మంది. మహారాష్ట్ర సైడ్ ఎక్కువ లైక్ చేస్తారు, అది జుట్టు ఉండేది. మన సైడ్ ముద్ద ఎక్కువ లైక్ చేస్తారు. సోనాలి వచ్చేది ఎక్కువ జుట్టే వస్తారు. అది సో మన దగ్గర నుంచి సోనాలి మహారాష్ట్రకి ఎక్కువ పోతుంది. మహారాష్ట్ర నుంచి మనకు వస్తుంది సార్, మహారాష్ట్ర నుంచి మనకు వస్తుంది. ఆ బ్రీడ్ అనేది అక్కడ నుంచి వస్తాయి, మహారాష్ట్ర నుంచి పిల్ల ఎక్కువ వస్తుంది. అదేంటంటే పొట్టి జాతి సార్, పొట్టిగా ఉంటుంది. అది ఇంకా పెరగదు. నీకు చెప్పినా కదా ఇంతకుముందు. మేల్ ఎంత వెయిట్ వస్తుంది, ఫీమేల్ ఎంత వెయిట్? మేల్ వచ్చేసి 3.5 అవుతుందండి, 3.5 వరకు వస్తుంది. నీకు ఫీమేల్ వచ్చి 2.5 అవుతుంది, 2.5. మీకు ఇయర్లో వచ్చేసి 220 eggs పెడతాయి సార్. ఏది ఫీమేల్? 220 eggs. మనం ఎగ్ మామూలు రేటుకి అమ్ముకునేదే, లేదంటే మళ్ళీ బ్రీడింగ్ అమ్మొచ్చా? మామూలు రేటు. మనం మార్కెట్లో ఈరోజు మార్కెట్ ఏదైనా సార్, మనం బయట తిరుగుకుంటూ ఎగ్ ఉంటే అది నాటు ఎగ్గు, అలా కూర్చొని ఫీడ్ ఒక్కటి తిని పెడితే అది వేస్ట్. మనం ఆర్గానిక్ సార్, ఆర్గానిక్ అనేది ఆర్గానిక్ ఉంటేనే అది నాటుకోడి గుడ్డు సార్. అది సో ఇప్పుడు మీరు ఈ పిల్లలు అమ్మే వరకు ఇప్పుడు మీరు చెప్పిన ఫీడే వాడుతున్నారా, లేకపోతే ఫ్యాక్టరీల నుంచి ఒక బస్తా వాడతా సార్ ఫస్ట్, వన్ డే వరకు. ఇక మనకు 2 days నుంచి నేను బిఎస్ఎఫ్ వాడుకుంటా ఎక్కువ. సో బిఎస్ఎఫ్ తయారు కావడానికి మీరు చెప్పిన బీర్ పొట్టు లేదు పామ్ ఆయిల్ వేస్ట్ తోటి తయారు చేసుకోవచ్చు. మనకు ఏది ఉంటే అదే సార్. కిచెన్ వేస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్, రెస్టారెంట్ వేస్ట్ దొరుకుతుంది. బెటర్ అన్నిటికంటే బెస్ట్ ఆఫ్ బెస్ట్ రెస్టారెంట్ వేస్ట్. దొరకని పక్షంలో కూరగాయల వేస్ట్లో కొంచెం వేరే కలుపుకోవాల్సి వస్తుంది. దాని అందరికీ ఏంటంటే కూరగాయలు దొరుకుతుంది ఫోన్లు చేస్తారు, దాన్ని పెంచే విధానం తెలియక ఫెయిల్ అవుతారు. ప్యూర్ కూరగాయల వేస్ట్ మీద కూడా కాదు వస్తుంది, కానీ దాన్ని పెంచే విధానం వేరే ఉంటుంది సార్. ఎవరికైనా డౌట్ వచ్చినా ఏదో వచ్చినా పలానా డేట్ రోజు మాకు అక్కడ మీటింగ్ ఉంటుంది. ఆ డేట్ రోజు మీకు చెప్పితే వస్తే దాని మీద ఫుల్ అవగాహన మొత్తం రైతులకు. బిఎస్ఎఫ్ తయారు చేసుకోవడానికి రైతులకు ట్రైనింగ్ ఇస్తాం, ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. పలానా డేట్ ఉంటుంది, ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్ రోజు వస్తే ప్రతిరోజు వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లారిటీగా ప్రతిదీ చూపించుకుంటే చేపిస్తాం. ఎందుకంటే ప్రతి దానికి రప్పీలేం సార్. మనం ఫామ్ కన్నది వాళ్ళ వీళ్ళని రప్పీయడం వల్ల డిసీజ్ వస్తాయి. డిసీజ్ రావడం వల్ల ఉన్నాయని పోతాయి. రానివ్వం. నేనైనా సరే రేపు రైతులైనా సరే రానిచ్చుకోవద్దు సార్. మెయింటైన్ చేసుకోవాలి, నీట్గా మెయింటైన్ చేసుకోవాలి, స్ప్రే చేసుకోవాలి, ప్రతిదీ ఉంటుంది. అట్లా మెయింటైన్ చేసినప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. 100 తీసుకోపోయినావు, 20 పోతే ఏముంటాయి, ఉన్న లాభం పాయ. నువ్వు ఎక్కువలో తీసుకుపోయినప్పుడు అయితే సమస్య ఉండదు, కానీ మరి 100 తీసుకుపోయినప్పుడు 20 పోతే పోయినట్టే కదా లాభం. అంటే నువ్వు డిసప్పాయింట్ అయిపోతావు సార్. అక్కడ నా లాభం పోయింది అన్న డిసప్పాయింట్ పోయి నువ్వు ముందుకు అడుగు వేయలేకపోతుంటావు. అది ప్రాబ్లం. సో ఇప్పుడు మనకి వేస్టేజ్ కనబడుతుంది అక్కడ. ఇది కంపోస్ట్ అండి, ఇది కంపోస్ట్. ఇది ఓకే. సో నాటుకోళ్ళు జాదాలనుకున్న రైతులు సొంతంగా ఫీడ్ తయారు చేసుకుంటే 100% సక్సెస్. ఎందుకంటే మనం మార్కెట్లో కొనే ఫీడ్ కంటే 50% తక్కువ వస్తుంది. హెల్దీ సార్, ఆర్గానిక్. మనము బరాబర్ మనకు రేపు మార్కెట్లో నిలబడాలన్నా చెయ్యాలన్నా ఆర్గానిక్ అని చెప్పుకోవడాలన్నా ముందుకు వెళ్ళిపోతాం. కొన్ని అవుట్లెట్స్ కిட்ட ఈ మధ్య ఇది 4-5 months స్టార్ట్ చేస్తున్నాం సార్ ఆర్గానిక్ అన్నది. చికెన్ అది మన రైతులు ఫ్రీ రేంజ్ నాటుకోడే సార్. నాటుకోడి బాయిలర్ మీద గిట్ట మన చేసిన కదా, దాని మీద ఫుల్ ప్రెజర్గా అవుతుంది. రేపన్నాడు తినాలి, బాయిలర్ ఇష్టం ఉంటుంది సార్. మీకు నాటుకోడి ఇష్టమా బాయిలర్ ఇష్టం? బాయిలర్ తింటారు చాలా మంది. నాటుకోడి అంత అవగాహన లేదు ఇప్పుడున్న కల్చర్. స్టూడెంట్స్ కానీ ఎవరికైనా కానీ నాటుకోడి అబ్బా అంటారు. అంటే మన కల్చర్, మన ఫాదర్ కల్చర్లో నాటుకోడి అంటే ఇష్టపడదు. వీళ్ళు తింటారు. వీళ్ళు గిట్ట నాటుకోడి టైప్లో ఆ బాయిలర్ని సెట్ ఉంటుంది అని ఒక అవగాహనతో ఉన్నది. అది ఆ ప్రాసెస్ గిట్ట స్టార్ట్ అవుతుంది నాకు ఈ 4 monthsలో. అది మీకు చెప్పిన కదండి. దాని ప్రైస్ గిట్ట అలాగుంటుంది సార్, అలాగుంటుంది. బరాబర్ మనము ఇప్పుడు ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతున్నాం బాయిలర్ని గిట్ట, అదే ఫ్రీ రేంజ్లో పెంచుతున్నాం.
పెంచినప్పుడు ఆటోమేటిక్గా దాని ప్రైస్ పెరుగుతుంది. పెరుగుతుంది. అవును సార్ ఒకటే సార్, అమ్ముకునే విధానం వేరు ఉంటుంది. ఒక రైతు వచ్చి రోడ్డు మీద పెట్టుకొని 10 రూపాయలకు అమ్ముతాడు టమాటా. సూపర్ మార్కెట్ పోతే 50 రూపాయలు అవుతుంది. అవును అవును. పోయి అమెజాన్లో బుక్ చేయి 100 రూపాయలు ఉంటుంది. ఉంటుంది. అవును అవును. అదే టమాటా. అదే టమాటా. అవును. అమ్ముకునే విధానం వేరు. అవును. ప్రొడక్ట్స్ ఒకటే, అమ్ముకునే విధానం వేరే ఉంటుంది. ఓకే ఓకే ఓకే. అంటే ఇసొంటి అన్నది మన కాడ మన రైతులకు ఏ విధంగా పోవాలి ఏందని కొంచెం టైం టేకప్ కావచ్చు, కానీ 100% సక్సెస్లో బాటలో పోతుంది సార్. 100% పోతుంది. ఓకే. ఇది మెయిన్ కాన్సెప్ట్ దమ్మే పెట్టినాం. బాయిలర్ అన్నది అవుతుంది. దాని అంటే కొద్దిగా పెద్ద ప్రాసెస్ కాబట్టి పెద్ద తోటి పోవాలి కాబట్టి వ్యవస్థ అది ఢీ కొనాలంటే ఎక్స్పెరిమెంట్లు చాలా అవసరం సార్. దీనికంటే దానికి ఒక 50 రూపాయలు ఎక్కువైంది. 50 రూపాయలు ఎక్కువైంది కదా, భయపడొద్దు. 100కి ఎక్కువ అమ్ముదాం. సో మార్కెటింగ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్. మార్కెట్ తెలియనోడు కష్టం సార్. ఇప్పుడు మీరు అంటే పిల్లలతో పాటు బిఎస్ఎఫ్ ఫీడ్ అమ్ముతారా లేకపోతే ఓన్లీ ఎగ్స్? ఎగ్స్ ఇస్తాను. ఓన్లీ ఎగ్స్ ఇస్తాను. ఫీడ్ అంటే అది మనకు లార్వా సప్లై కాదు సార్. సప్లై కాదు. కాదు ట్రాన్స్పోర్ట్ కాదు. కాదు. ఇక నువ్వు కొంటే ఇక నువ్వు చేయడమే దండగా. ఖర్చు ఎక్కువైంది కదా అసలు. కొంటే దానికి ఫీల్ రావడం దానికి మన నాకాడ కొంటేంది, మరి పోయి బస్తాలు కొంటేంది, ఏదైనా అదే కదా అన్నప్పుడు కొండదే. సొంతంగా తయారు చేసుకుంటా అంటేనే రండి, లేకుంటే అక్కనే ఉండరు. అంతే. మనం చెప్పేది ఒకటే సార్, కష్టపడతాంటేనే రా, లేకుంటే వద్దు. ఇక నువ్వు తీసుకుపోయిన కష్టపడి అంటే నువ్వు ఫెయిల్ అయితే మనకేం సంబంధం నాకు లేదు కదా. నువ్వు కష్టపడేస్తాను ఫెయిల్ అయినాను దాని మన రెస్పాన్స్. మీకు ఏ సలహా కావాలన్నా కొర్రమేనుకు కూడా వాడిరన్నారు కదా. వాడినండి. అంటే అన్ని చేపలు తింటాయా ఓన్లీ కొర్రమేనుకే వాడాలి? కొర్రమేను తింటాయి సార్. మనం కొర్రమేను మీనే చేసినాము. తెల్ల చేప కట్ట తింటది, చేప రేట్ తక్కువ ఉందిగా. రేట్ తక్కువ దానికి వేసిన వర్కౌట్ అవుతుంది సార్. దేని ప్రోటీన్ దానికి ఉంటుంది సార్. ఎప్పుడైనా దేని ప్రోటీన్ ఒక కేజీ అంటే మామూలుగా కొర్రమేను మనకు కేజీ బావు తర్వాత పట్టి అమ్మేస్తారు కదా, అదెంత తీసుకుంటుంది ఫీడ్ బిఎస్ఎఫ్ పర్టికులర్ అయితే మనం వేయలే. ఒక 5 కేజీలు తీసుకొని జస్ట్ వేసుకుందాం. 5 కేజీలు తీసుకొని 100 కాకపోతే ఇంకొక 120 వేసుకోండి సార్. వేసుకోండి, నష్టం లేదు కదా. ఆడ ఒక కేజీకే 120, 100 నుంచి 120 పెడుతురు ఆడ ఫీడ్. మన నష్టం ఏముంది ఆడ? మార్కెట్లో ఇప్పుడున్న మార్కెట్ అయితే కొర్రమేను దాదాపు 400 నుంచి 450 రూపాయలు సార్. ఏదైనా నేచర్ ఇచ్చింది సార్. కొర్రమేనుకైనా మన బర్డ్స్కైనా నేచర్ ఇచ్చింది. ఒక పురుగు తినేది నేచర్ ఇచ్చింది. మన ఫీడ్ పెట్టి చూడండి, మన పురుగు పెట్టి చూడండి. మన డైలీ పెద్ద బర్డ్స్ అయితే 80 నుంచి 100 గ్రామ్స్ తింటాయి. ఇది 120 నుంచి 140 గ్రామ్స్ తింటాయి. దీన్ని ఎందుకు తింటున్నాయి? ఇష్టంగా తింటున్నాయి కదా. ఇష్టంగా తిన్నది కడుపులో పోయినప్పుడు కంపల్సరీ ఆటోమేటిక్ పెరుగుతుంది. ఇష్టంగా తినాలి. అది కోడి కూడా ఇష్టంగా తింటది. అదే మనం ఎవరు సార్? మనం ఎవరు అసలు? నేచర్ ఇచ్చింది వాటికి. మనం మధ్యలో ఈ ఫీడ్లు ఇవన్నీ కనిపెట్టింది దానికి ఇదని అదని చెప్పేసి మనం ఇస్తున్నాం. అది ఇచ్చేసి ఏం చేస్తున్నాం? ఈ ఇక్కడ ఉన్న మన ఫార్మర్లు కానీ ఫార్మర్లు చేస్తారు తినే కస్టమర్లు వాళ్ళ హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నారు. సో మనం ఇట్లా ఇప్పుడు బిఎస్ఎఫ్ దీంతో మనం తయారు చేసిన ఫీడ్ తోటి ఎలాంటి ఆరోగ్య సమస్యలు అయితే ఏం రావు. ఆర్గానిక్ సార్. అది ఆరోగ్య సమస్యలు కాదు, హెల్దీ ఉంటుంది. హెల్దీ. ఇప్పుడు మేము తినే ఫీడు కెమికల్ మందు ఉంటుంది. ఇప్పుడు మనకు మొక్కజొన్న ఉంటుంది, సోయా ఉంటుంది, అలా ఏం మెడిసిన్ కలపరా సార్? నాకు తెలియక అడుగుతున్నా. అన్ని కలిపితేనే గ్రోత్ వస్తుంది. ఇటు మొక్కలు వేసి పౌడర్ ఏం వేయకపోతే రాదు. అంటే నీకు ఎఫెక్ట్ పడుతున్నట్టే సార్. ఎంత తొందరగా పెరిగిన బడో అంత తొందరగా మన హెల్త్ ఖరాబ్ చేస్తుంది. ఎంత స్లోగా పెరుగుతుందో అంత హెల్దీ. రెండే లాజికల్ సార్ ఇలా. సో అసలు డే తీసుకపోతే మీ దగ్గర 3 months పడుతుందా? అంతేనా? 3 months 3 months 100 days అంతే క్లోజ్. ఓకే. సో మనకు కిలో పైన ఉంటుంది. కిలో పైన ఉంటుంది. కేజీన్నర పైన ఉంటుంది సార్. కేజీ కాదు, కేజీన్నర పైన ఉంటుంది. ఫీమేల్ వచ్చేసి కేజీ, మన కేజీన్నర. మేల్ వచ్చేసి 1.7 1.8. సో 3 monthsలో 90 నుంచి 100 days అంతే. మనం ఇచ్చే ఫీడ్ని బట్టి మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది సార్ అంతే. ఓకే. థ్యాంక్ యూ సార్. నాటుకోళ్ళ రైతులకు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళ ఫీడ్ తయారీ, ఎట్లా తక్కువ ఖర్చుతోటి కోళ్ళను పెంచుకోవచ్చు అన్న వివరాలు అందించినందుకు భూమిపుత్ర తరపున మీకు ఒకసారి ధన్యవాదాలు.